నిన్న అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున మన పేరుపాలెం గ్రామం మొదలుపెట్టే మన నియోజకవర్గంతో మనం చూసుకుంటే, మన జిల్లా చూస్తే, మన రాష్ట్రం చూస్తే, మన పక్క రాష్ట్రాలు చూస్తే, మన యావత్ భారతంలో చూస్తే, యావత్ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోని కూడా ఎవరైనా ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకలు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయంటే అది ఒక మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపడుతున్నా. మరి ఆ విధంగా నిన్న రాత్రి నుంచి నేటి రాత్రి వరకు కూడా కంటిన్యూగా ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక దేశం అని కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమాలు వేడుకలు జరుగుతాం. ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే మన ప్రాంతవాసిగా, మనందరిలో ఒకటిగా, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని ఈ రోజున మెగాస్టార్గా భారత చిత్రరంగంలో అగ్ర నాయకుడిగా వెళ్తున్నటువంటి చిరంజీవి గారు మరి మనందరూ కూడా గర్వపడాలి. ఈనాటికి కూడా చిరంజీవి గారు నటన చూస్తుంటే ఆయనకి బాగుంటే 20 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు లోపు ఉంటాయనుకుంటాం మనం అందరం కూడా. ఆయన చేసే డ్యాన్సులు కానీ, ఆయన చేసే ఫైట్లు కానీ, ఆయన చెప్పే డైలాగ్స్ కానీ ఈనాడున్నటువంటి కుర్ర హీరోలు కూడా ఎవరో చేయలేరు అన్నట్టు విధంగా చిత్రరంగంలో చిరంజీవి గారి సాటి అనే విధంగా మరి ఈ రోజున ఆయన వెలువడుతున్నారంటే మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్ని సంవత్సరాల పాటు చిత్రరంగాన్ని ఏరుతూ అగ్ర నాయకుడిగా కొనసాగడం అంటే ఆయనలో ఎంత నటన కౌశల్యం ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఈనాటికి కూడా అగ్ర హీరోయిన్లు అందరూ కూడా ఒక్కసారైనా చిరంజీవి గారితో నటించాలని ప్రతి హీరోయిన్కి కూడా కోరుకుంటుంది. అదేవిధంగా అగ్ర దర్శకులందరికీ కూడా ఒక్క సినిమా అయినా సరే చిరంజీవి గారి సినిమాని మనం దర్శకత్వం వహించాలన్నటువంటి కోరుకునేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. ఆ విధంగా చిత్రరంగంలో తిరుగులేని నాయకుడిగా ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు అనేక మంది హీరోలు కానివ్వండి, అనేక మంది నటులు కానివ్వండి తయారు చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. చిరంజీవి గారు ఒక స్ఫూర్తి మనందరికీ కూడా. మరి ముఖ్యంగా మన డాక్టర్ గారు ఉన్నారంటే చాలా బిజీ షెడ్యూల్ అయింది, చాలా పెద్ద ప్రాక్టీస్ మన నరసాపురం నియోజకవర్గంలో. అసలు ఖాళీ అంటే లేనటువంటి డాక్టర్ గారు మరి ఆయన చిరంజీవి గారి యొక్క ఈ సేవా కార్యక్రమానికి ముగ్ధులై ఆయన కూడా నేను చూస్తున్నా ఫ్యాన్స్ కి డబుల్ ఫ్యాన్స్ లా ఉన్నారు డాక్టర్ గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. మన పేరుపాలెం గ్రామంలో ఒక భారీ స్థాయిలో పెద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజానికానికి సేవ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వరరావు గారికి నా తరఫున, మన ఫ్యాన్స్ అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన అభినందనలు తెలియపడుతున్నామని, చిరంజీవి గారి తరఫున కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన అభినందనలు తెలియపడుతున్నామని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఆ విధంగా మనం చూసినట్లయితే చిరంజీవి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాని సర్వీస్ కానీ అన్నీ కూడా ఒక చిరంజీవి గారే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా ఈ కార్యక్రమాలు ఏదైనా ఒక ఫ్యాన్స్, ఒక మహానటుడు ఫ్యాన్స్ ఏదన్నా